తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి లోబడి చాలా పారదర్శకమైనటువంటి ఎలక్షన్ నిర్వహిస్తా ఉంది కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దానికి నిదర్శనమే 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. ఆనాడు 80 కౌన్సిలర్లు కార్పొరేటర్లు సంబంధించి యునానిమస్ జరిగినాయి. అదే కాకుండా అందులో 77 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే 3 ఎంఐఎం పార్టీ, అంటే ఆనాడు ఎంఐఎం పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసిన పరిస్థితి. దాదాపు 80 స్థానాల్లో యునానిమస్ అయినాయి. దానిలో 77 బీఆర్ఎస్ పార్టీకే ఏకగ్రీవమైనవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం ఏకగ్రీవైన 14 కౌన్సిలర్లు, అందులో కాంగ్రెస్ కు 12, బీఆర్ఎస్ పార్టీకి 2. అంటే ఎంత డెమోక్రటిక్ వేళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం లోబడి చాలా డెమోక్రటిక్ వేలు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి ఎక్కడ కూడా బలవంతపు ఏకగ్రీవాలు లేకుండా, ఒత్తిడి లేకుండా, బెదిరింపులు లేకుండా చాలా పారదర్శకమైన ఎలక్షన్ జరిగే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఎక్కడ కూడా అతిక్రమించకుండా చాలా పారదర్శకంగా జరిగే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది.